హాయ్ అండి. క్యాప్సికమ్ కర్రీ ఎప్పుడు తిన్నవాళ్ళు కూడా ఒక్కసారి ఇలా చూసి ట్రై చేయండి. అంత బాగుంటుంది. మీరు ఇలా చూసి ఒక్కసారి తినేస్తారు. అంత టేస్ట్గా కూడా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. లేదంటే మీకు రోటీలో కానీ, పూరీలో కానీ, చపాతీలో కానీ ఏ విధంగా అయినా ఈ క్యాప్సికమ్ కర్రీ వాడుకోవచ్చు. మీకు అంత టేస్ట్గా ఉంటుంది. మీరు వండడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ఎక్కువగా ఇది చూసి మీరు ట్రై చేయండి. అంత బేగ మగ్గిపోతుంది. 10 నిమిషాల్లో మీకు కూర కూడా రెడీ అయిపోతుంది. అంత చాలా 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 బాగుంటుందండి ఈ క్యాప్సికమ్ కర్రీ. ఎలా ప్రిపేర్ చేశానన్నది ఒక్కసారి మీరు కూడా చూసి ట్రై చేయండి. నేను ఇప్పుడు 3 క్యాప్సికమ్ తీసుకున్నాను. 2 ఆనియన్, 1 టమాటా కూడా తీసుకొని ఒక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు కొంచెం వేసుకొని చిటపట అయినంత వరకు ఉంచుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిపోయింది కదా, ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇందులోని ఇప్పుడు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత 1 కప్పు ఆనియన్, ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని లైట్గా వేపుకోవాలి. వేపుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉంచండి, మగ్గుతాయి. ఇప్పుడు 1 కప్పు టమాటాలు కూడా వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు కొంచెం వేసుకొని మళ్ళీ లైట్గా కలుపుతూ ఇలా కలిపేసుకోవాలి. టమాటాలు మగ్గడానికి 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టండి. మనకి ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయి క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకోండి. ఎందుకంటే ఎలాగైనా సరే క్యాప్సికమ్ దగ్గరికి అయిపోతుంది, మెత్తగా ఉంటాయి, బేగ అయిపోతుంది. 1 స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఇప్పుడు 2 నిమిషాలు మళ్ళీ మూత పెడితే మనకి క్యాప్సికమ్ మగ్గుతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసే అవసరం లేదు, అవే టమాటాలతోటి దగ్గరికే మనకు అయిపోతుంది. 2 నిమిషాలు మనం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టాలి మరొకసారి. ఇప్పుడు చక్కగా మగ్గిపోయి ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి దించే ముందు. మీకు నచ్చితే చిన్న గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇదంతేనండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఏ విధంగా ఈ కర్రీని వాడుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో క్యాప్సికమ్ కర్రీ. రోటీలోనైనా మీ ఇష్టం, అన్నంలోకైనా ఏ విధంగా అయినా వాడుకోండి. ఇది నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి.